మరోపక్క రేపు నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రారంభోత్సవానికి. సో దానికన్నా ముందే అదే అక్కడక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడంతో బాబు కన్నా ముందే జగన్ అంటూ మాట్లాడడం, సక్సెస్ అయింది, ఇంతమంది భారీ జనసందోహం వచ్చారంటూ మాట్లాడడం ఎలా చూడాలి? జనసందోహం కన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ లో జగన్ గారి సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది, ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీ రోల్ పోషించిన వ్యక్తి, రెండోది ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, ఒక రకంగా దాని ఒక దారికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ప్రైవేట్ సంస్థ నిర్వహించింది కాబట్టి ఆయన రోల్ ఆయనకు ఉంది. ఇంకా చెప్పాలంటే సింహం భాగం ఆయనదే. సో ఆ పాయింట్, ఇప్పుడు ఉదాహరణకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే ఆలోచించానంటాడు చంద్రబాబు నాయుడు గారు, కట్టింది రాజశేఖర రెడ్డి గారు, శంకుస్థాపన అయిందే ప్రారంభం. అంటే ఆలోచిస్తేనే మీ ఖాతాలో వేసుకుంటే ఇక్కడ ఏకంగా ఏమంటారు దాన్ని, పర్మిషన్లు, భూ సమీకరణలు అన్ని క్లియర్ చేసి అన్ని. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కాడికి వెళ్ళున్నా వెళ్ళకపోయినా ఆయన ఖాతా ఆయనకు ఉంటుంది, ఆయనకున్న ఇమేజ్ ఆయనకు ఉంటుంది. వెళ్ళడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన భోగాపురం అని కొంచెం గ్లామర్ అద్దుకుంటుంది. ఇది ఉద్దేశించి ఆయన పోయినాడు, బట్ ఇట్లాంటి వాతావరణం. అండ్ మరోపక్క అవును అంతా బాబే చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారు అనడం ఎట్లా చూడాలి దాన్ని? బాబు చేశాడని ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు, ఎటకారంగా ఉంటాడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ స్టోరీకి సంబంధించి. సార్ మరోపక్క వైసీపీ పుంజుకుంటుంది, ఆ కూటమిలో అలజడి మొదలైందంటూ ఒక ఆర్టికల్ కి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు. అండ్ ఎన్డీఏ కూడా డిఫెన్స్ లో పడిందా అనే దానికి సంబంధించి ఏం జరుగుతోంది ఏపీలో? ఒకరు చెప్పాల్సిన అవసరంలో ఇంకొకరు ఆర్టికల్ రాయాలా? ఎప్పటి నుంచో ఏపీ ఆంధ్రజ్యోతితో చెప్తున్నారు, చంద్రబాబు గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అని. కానీ వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు కదా, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ చెప్పాల్సిన వాళ్ళు ఎప్పుడో చెప్పేసినారు, జగన్ మళ్ళీ వస్తే ఏంది పరిస్థితి అంటే అతను వస్తాడనే కదా, వస్తాడని భయం ఉంటేనే కదా. కాబట్టి రావాల్సిన ఆయన నేను వస్తానని ఎప్పటి నుంచి చెప్తున్నాడు. ఓడిపోయిన మరుసటి నుంచి మళ్ళీ 5 ఏళ్ళ కళ్ళు మూసి తెచ్చలకు వచ్చేస్తుంది, మనం వస్తాం, సంగతి తేలుస్తాం అని అసలు ఆయన చెప్తున్నాడు. ఆయన వస్తే పరిస్థితి ఏంటని వీళ్ళు చెప్తున్నారు. రెండు కోయిన్సిడ్ అవుతున్నాయి. కాబట్టి అట్లాంటి వాతావరణం ఉంది. మొట్టమొదటి అంశం ఏంటంటే ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయలేని పరిస్థితి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 45 రోజుల పాటు వెళ్తున్నారు, మేనిఫెస్టో తీసుకెళ్ళట్లా. జగన్మోహన్ రెడ్డి గారి చివరి సంవత్సరం కూడా మేనిఫెస్టో తీసుకెళ్లాడు, వీళ్ళు మొదటి సంవత్సరం మేనిఫెస్టో తీసుకెళ్ళా. కానీ చెప్పొచ్చు ఇది అమలు చేశాను స్వామి, ఇంకా 2 ఉన్నాయి, అది రాబోయే కాలం అమలు చేసి చెప్పొచ్చు కదా. మేనిఫెస్టో తీసుకోకుండా వెళ్తున్నారంటే ప్రధానంగా ఎన్నికల్లో ఏ హామీతో ప్రజలు ఇచ్చారో దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం ఒకటి. 2, ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ప్రభుత్వం అనుకున్న టార్గెట్స్ రీచ్ కాకపోవడం, అన్ని ఊహల్లో ఉండడం, ఇది ఒకటి. 2, గతంలో చెప్పిందని అబద్ధాలని చెప్పడం, అప్పులు గాని, ఆస్తులు సృష్టించడం గాని, లేదా సంక్షేమ అమల్లో గాని చాలా విషయాలు తప్పు. 3వది ఉన్నాడు, ఎవరు వద్దన్నా ఎవరు పడినా. కాబట్టి ఖచ్చితంగా జగన్ మళ్ళీ వస్తాడేమో అని వారు అనుకోవడం, వస్తానని ఈనడం, ఈ 2 కారణాలు ఇస్తే ప్రజల్లో బయటి కన్ఫం జగన్మోహన్ రెడ్డి గారు భారీగా పుంజుకున్నారు. గెలిచే అంతనా కాదని విరత్తులు చేస్తారు. అండ్ కూటమి కార్యకర్తల్లో అంటే ఇటు టీడీపీ కార్యకర్తల్లోనూ ఇటు జనసేన కార్యకర్తల్లోనూ ఒకలాంటి అసంతృప్తి నెలకొందండి సార్. కార్యకర్తలకి పడట్లేదు. ఇది ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భం కూడా కాదు, చాలా సందర్భాల్లో జనసేనకు సంబంధించిన కార్యకర్తలతోనూ లేకపోతే కింది స్థాయి నేతలతోనూ మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. కనీసం అటువైపు కూడా మమ్మల్ని రానివ్వట్లేదు, మమ్మల్ని మనుషులుగా కూడా చూడనివ్వట్లేదు, మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఏదో మమ్మల్ని ఎవరినో చూసినట్టు చూస్తున్నారు లాంటి ఒక అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. ఇది చాలా ఇబ్బందికరం రాబోయే ఎన్నికల టైంకి అని కూడా చెప్తూ ఉన్నారు. బేసిక్ గా మనకు ప్రధానంగా ప్రభుత్వం పిండి కొద్దిగా ఉంటుంది, మనుషులు తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రాబ్లం అది. ఇక్కడేమో పదవులేమో ఒక పార్టీ సరిపోయే పదవులు 3 పార్టీలు అయినాయి, అదొక ఇబ్బంది కొనసాగుతా ఉంది. 2, చాలా రోజుల పాటు ప్రతిపక్షాలు ఉన్నారు కదా, జనసేన అయితే ప్రతి ఊర్లో ఉన్నట్టు ఉంటుంది, బీజేపీలో మేము ఉన్నాం ఉంటుంది. ఇక్కడ వచ్చిన అవకాశం తక్కువ, దాన్ని చేసుకోవడం. 2, డబ్బు రాజకీయాలు ఎక్కువ సంపాదించాలని బాగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. అది ఒక కారణం, మాకు గారు రావాలని ఈ కారణాలు ఇచ్చా ఉండడం. 2వది మళ్ళీ గెలుస్తామని విశ్వాసం పోయింది, ఏదో 4 రోజులు చేసుకోవాలనే పద్ధతి వచ్చేసింది. ఈ 2-3 కారణాలు ఇచ్చా కేడర్లు ఆతృత పెరిగిపోతా ఉంది, దాన్ని సాటిస్ఫై చేసే పరిస్థితి ప్రభుత్వం లేదు.
ఒక పక్క మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అంటారు, ఇంకో పక్క 30 ఏళ్ళు మనమే అంటారు. ఎట్లా సెట్ అవుతుంది? కాబట్టి ఆశలు ఎక్కువ ఉండడం, పిండి తక్కువగా ఉండడం, ఏదో చేసుకొని ఉండడం, మళ్ళీ వస్తారని గ్యారంటీ లేకపోవడం, ఈ కారణాలు ఇచ్చే కార్యకర్తలు ఆ గందరగోళం కొనసాగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సార్, అమరావతి భూసేకరణ విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తిని లాక్కోవడానికి లేదు, బలవంతంగా గాని ఇబ్బంది పెట్టి గాని తీసుకోవడానికి చట్టరీత్యా నేరం అంటూ గట్టిగానే ముట్టుకెళ్ళవేయడం జరిగింది. తూచా తప్పకుండా పాటించాల్సిందే చట్ట నిబంధనలు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. స్వర్ణ గారు, ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ ఈ రెండు వేరు వేరు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది? చాలా మంది అమాయకంగా అనుకుంటారంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తున్నారు దానికోసం వెళ్ళింది కాదు. ల్యాండ్ అక్విజిషన్ పోతే చేయలేరు. రీజన్ ఏంటంటే ఆహార భద్రతా చట్టం 2013 సెక్షన్ 10 ప్రకారం 3 పంటలు పండే ల్యాండ్ ని తీసుకోకూడదు, దేనికి తీసుకోకూడదు. ఇది మొదటి క్లాస్. తీసుకోవాల్సిన పరిస్థితి అంటూ వస్తే దానికి సహేతుమైన కారణాలు చెప్పాలి. ఇక్కడ తప్ప ఆ పని ఇంకెక్కడా చేయలేని కారణం చెప్పాలి. అంటే ఆ ల్యాండ్ తీసుకోపోతే తప్ప పని చేయలేం, అది కుదరదని చెప్పాలి. అలాంటి పరిస్థితిలో తీసుకోవాల్సి వస్తే ఎంతైతే తీసుకుంటావో దానికి 1.5 1.5 రెట్లు అదనంగా ల్యాండ్ ని సాగులోకి తీసుకురావాలి, వేస్ట్ ల్యాండ్. ఇది సెక్షన్ 10 చెప్తుంది. ఏ రైతైనా సరే సెక్షన్ 10 పెట్టుకోవడం కానీ ప్రభుత్వం నోటీస్ ఇస్తే ప్రభుత్వం నోటీసులు వచ్చేస్తాయి. ఇప్పుడు అమరావతిలో ఎందుకోసం భూమి తీసుకుంటున్నాం? రాజధాని నిర్మాణం కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పంటల బండి తీసుకోకూడదు, అది చట్టం చెప్తుంది. ఓకే, తర్వాత తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అక్కడ తప్ప ఇక్కడ ఇంకేం అమరావతిలో 19 గ్రామాలు తప్ప రాష్ట్రం రాజధాని కట్టకూడదా? కోర్టు సాటిస్ఫై కాదు. మూడోది 1.5 టైం అంటే 50,000 ఎకరాలు తీసుకుంటే 1,75,000 నుంచి 1,00,000 ఎకరాలు సాగులో తీసుకోవాలి. ఏ పల్నాడులోనూ యాడి తెచ్చేది ఇల్లు. కాబట్టే యాక్విజిషన్ లేక వెళ్లకుండా, భూ సేకరణకి వెళ్లకుండా ల్యాండ్ పూలింగ్కి వెళ్ళారు. అంటే ప్రజలందరూ మేము భూమి ఇచ్చేస్తారంటే వద్దని కోర్టులు. అందువల్ల కోర్టులు ఇప్పుడు కొత్తగా కొంత భూములు ఇవ్వనంటున్నారు కదా, వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళు కోర్టుకి వెళ్తే ఇదే పని చేస్తారు. సెక్షన్ 10 చాలా పవర్ఫుల్ సెక్షన్, బట్ అది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వాళ్ళు ల్యాండ్ పూలింగ్ తప్ప ఇంకో పరిష్కారం అక్కడ లేదు. సార్, మరో పక్క పార్లమెంట్ లో నిన్న వైసీపీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు గాను ఎవరైతే పేదలు సొంతిల్లు కోసం ఏపీలో ఎవరూ కోరలేదు, లేదు అని అంటే రాజధానికి సంబంధించి ఏకైక హామీకి సంబంధించి రైతుల నిధులకు సంబంధించి మా దగ్గర ఎలాంటి ఇది లేదు అని చెప్పడాన్ని ఎలా చూడాలి? ఏంటి అసలు? వాళ్ళు ఉన్న సమాచారం చెప్పారు. ప్రశ్నలు ఎప్పుడు కూడా ప్రశ్నకి ఆన్సర్ ఎస్ఆర్ నో చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో డాక్టర్ తనుజారాణి గారు ఈ ప్రశ్న వేశారు. అమరావతి రాజధానిలో పేదలకు భూములకు సంబంధించి మంచి ప్రశ్న వేశారు వాళ్ళు. ఆ ప్రశ్నకి సమాధానంగా ప్రభుత్వం నుంచి ప్రతిపాదన లేదని, అంటే ఒక రకంగా ప్రజలు కోరుకోరు. 50,000 ఇళ్లకి ఒక్కొక్క ఇళ్ళకి దాదాపు 2,50,000 ఎంతో కేంద్రం ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇళ్ల పట్టాలు టేకప్ చేశాడు జగనన్న కాలనీ పేరుతో. దీంట్లో భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనట్టుగా 20 లక్షల పైచిలుకు ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అమలు చేసినాడు. దానివల్ల వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దాదాపు 2.5 లక్షలు 1.5 లక్షలు కేంద్రం ఇస్తుంది, ఉచితంగా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ అంటే ఇస్తుంది. అది అద్భుతమైన స్కీమ్. అది 20 లక్షల ఇళ్లకి శాంక్షన్ చేయించుకున్నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ అమరావతి రైతులకు దాదాపు 50,000 ఇండ్లు ఇచ్చారు. ఎక్కడ? విజయవాడ, గుంటూరు, మంగళగిరి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చారు. నిజానికి దాన్ని అమలు చేసి ఉండాలి ప్రభుత్వం. అమలు చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000 ఇండ్లకు సంబంధించినంత వరకు ఇండ్లో చేరిపెట్టారు. 50,000 ఇండ్లు చేరినంటే దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల మంది జనాభా వచ్చేస్తుంటారు. ఇప్పటికే ఒక కళ వచ్చేసి ఉంటుంది రాజధానికి. రెండోది అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఎంత ఆడ పనిచేసే వాళ్ళందరూ పేదగా అంటే విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో పనిచేసుకొస్తారు. రెండోది ఇంకా అన్ని ఇక్కడ ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతా ఉంది కదా స్వర్ణ గారు, దేశం అంతా కూలీలు తెచ్చుకుని వాళ్ళే చేస్తుంటారు కదా పనులు, దగ్గరుండి పనులు చేస్తుంటారు కదా, ఒక వాతావరణం వచ్చేసి ఉంటుంది. ఇవన్నీ చేయలేకపోతే రెండోది ఒక స్వాభావికంగా ఏముండాలి? ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటారు, సిటీ ఉంటుంది. ఆ సిటీలో హై లెవెల్ అపార్ట్మెంట్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీ ఉంటాయి, స్లమ్ అన్ని ఉంటాయి. రీజన్ ఏంటి? పేదోడు ఉండాలి, ధనికుడు లేకపోతే మిగతా ఎట్ట వరకు వర్కౌట్ అవుతుంది సిటీ. కాబట్టి ఆ పేదలు ఆడ ఉంటే ఇన్బ్యాలెన్స్ అవుతుందని మాట్లాడేసింది ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదు. ఇప్పుడు వద్దనేసుకుంటున్నారు. ఒకటి అమరావతి రాజధానికి మంచిది కాదు, రాజధాని కళ రాదు, జనం లేని రాజధాని కట్టుకుని ఏం చేస్తారు?